సార్ ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఆరోగ్య బీమా పథకాలు అయితే ఉన్నాయి. ఎస్ 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 సో మరి ఈ ప్రజలు Hmm. స్టార్ హెల్త్ లేకపోతే ఇంకా వేరే హెల్త్ ఇన్సూరెన్స్లని ఎందుకు తీసుకోవాలి సార్? ఎస్ మంచి క్వశ్చన్. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందండి, ఆరోగ్యశ్రీ ఉంది, ఆరోగ్య భద్రత ఇలాంటివి ఉన్నాయి మనకి. నిజంగానే ఒక బోన్ ఫ్రాక్చర్ అయింది, ఆ బోన్కి ఒక స్టీల్ రాడ్ వేయాలి, కష్టం. ఆరోగ్యశ్రీ ఉంది, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పిన నిర్దేశించిన హాస్పిటల్కే వెళ్ళాలి. అక్కడ ఒక జనరల్ వార్డులోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఆరోగ్యశ్రీ మంచి డాక్టర్, మంచి నిజంగానే చాలా పేదలకి ఆరోగ్యశ్రీ ఉపయోగపడుతుంది. ఐ అగ్రీడ్ దట్. కానీ కొన్ని హైజెనిక్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. అలాంటి వాటికి ఆరోగ్యశ్రీ 2 లక్షలు 3 లక్షలు సరిపోదండి. పెద్ద పెద్ద ఆపరేషన్స్ అవుతాయి. లివర్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, డెంగ్యూ ఫీవర్కి మనకి ఆరోగ్యశ్రీ పని చేయదు. మనకి వీళ్ళిచ్చే నిజంగానే హాస్పిటల్లో ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్తో అడ్మిట్ అయ్యారనుకోండి, దాదాపుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈ రోజుల్లో 30 లక్షలు దాటిపోయింది. ఆరోగ్యశ్రీ ఎంత ఇవ్వగలదు? 5 లక్షలు 3 లక్షలు ఇవ్వగలదు. అంటే 140 కోట్ల జనాభాకి గవర్నమెంట్ అందరికీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది అసాధ్యం. కొన్ని లక్షల కోట్లు వెచ్చించాలి దానికోసం. ఆల్రెడీ గవర్నమెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ పేదవాళ్ళని చూస్తుంది. కానీ ఇంకా బెటర్ దెన్ వైద్యం కావాలనుకున్న వాళ్ళు, ఇమ్మీడియట్గా వైద్యం కావాలనుకున్న వాళ్ళు, ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కావాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఒక స్టంట్ ఉందనుకోండి, ఆరోగ్యశ్రీలో 1,50,000 అయితే ఆ స్టంట్ దానికి ఆ ఖరీదుకి దానికి తగ్గట్టు స్టంట్ వేస్తారు. అవును సార్. అది ఎన్ని రోజులు పనిచేస్తుంది అనేది ఆయన శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది, ఆ క్వాలిటీ బట్టి ఉంటుంది. అదే కనుక మనం ఒక పెద్ద హాస్పిటల్స్లో, అపోలో కానీ, ఒక పెద్ద కిమ్స్ కానీ, ఏఐజీ కానీ హాస్పిటల్స్లో ఒక స్టంట్ అంటే 4,000, 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. దానికి లైఫ్ ఇవ్వగలం. అది అమెరికా నుంచి తయారై వస్తాయండి. అలాంటి మనకు హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఒక స్టాండర్డ్ ఏసీ రూము, మొత్తం మెడిసిన్స్, ఏదైతే మెడిసిన్స్, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మెడిసిన్స్ ఇస్తాం మనం. పోస్ట్ హాస్పిటలైజేషన్, ప్రీ హాస్పిటలైజేషన్ అని ఉంటుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే మనం హాస్పిటల్కి జాయిన్ అవ్వకముందు మనం చేయించుకునే ట్రీట్మెంట్, హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ట్రీట్మెంట్ కూడా మనం కవర్ చేస్తాం. అవి బిల్స్ పెట్టుకుంటే మనం డబ్బులు ఇస్తాం. అలా క్యాన్సర్ లాంటివి ఇటివి సామాన్యుడు పెట్టుకోలేడండి. ఈవెన్ మా అమ్మగారికే దాదాపుగా కిడ్నీ ప్రాబ్లం వస్తే 30 lakhs కవర్ అయింది. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫంక్షనర్, కానీ అంత గవర్నమెంట్ ఇవ్వలేదు, కష్టం. అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద రుగ్మతల నుంచి మనం బయటపడవచ్చు. ఎందుకంటే ఒక సేఫెస్ట్ జోన్. నిజంగానే మీకు ఒక అర్ధరాత్రి హాస్పిటల్లో అన్కాన్షియస్ అయిపోయారు, పక్కింటికి వెళ్ళి పిలిచి మేము హాస్పిటల్లో ఉన్నాం, మా బ్రదర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఒక ₹1,00,000 ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు. 50,000 ఇస్తారా? మేబీ 2 లక్షలు అయితే ఇస్తారా? ఇవ్వలేరు. కానీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డు జేబులో ఉంటే మనకి 10 లక్షలు ఎప్పుడు జేబులో ఉన్నట్టే.